హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సీనియర్ జవాక్స్ అయితే బాగున్నా, మీకు బాగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాండి. అయితే ఈరోజు అయితే స్పెషల్గా అయితే టైం ఎంత అవుతుంది చూడండి, 12:30 గంట అవుతుంది. అయితే మటుకి ఇగో ఎండ చూడండి, ఎండాకాలం కూడా ఈ విధంగా ఉండదు, ఎండలు ఆ రకంగా వస్తున్నాయి మాకు అయితే మటుకి. ఇంకా మా ఊరు వాతావరణం చూడండి, ఇదిగో మా హోమ్ టూర్ అయితే ఇదేనండి. మా హోమ్ టూర్ అయితే రేకులు అయితే డాబా కాదండి, పైన చుట్టూ అయితేనేమో బ్రిక్స్ బిల్ల కట్టి 4 ప్లాస్టింగ్ చెప్పుకున్నాము, పైన అయితే రేకులు అండి. ఇది చూడండి ఎండ ఏ విధంగా వస్తుంది, అది మీకు అర్థమైంది. మామూలుగా లేదండి ఎండ వాతావరణం అయితే. ఇక చూడండి, ఇంక ఇది మా పల్లెటూరు వాతావరణం అయితే. చుట్టూ పొదల్లో ఈ విధంగా అయితే మటుకి, అంటే పక్కన ఖాళీ స్థలం అండి, ఆ పొదల చెట్లని మామూలుగా అయితే అంతా ఇక జాన్ చెట్లు అన్నీ మొత్తం అన్ని నాటుకున్నాము. ఇంకా ఇప్పుడు ఈ రోజు అయితే మటుకి స్పెషల్గా అయితే ఇంక ఇంటికాడ ఉన్నాను చెప్పి ఈ రోజు అయితే మటుకి మా కోసం చెప్పి ఇగో ఏమిది బ్రెడ్ హల్వా చేయబోతుందండి. చూద్దామండి టేస్ట్ అయితే ఏ విధంగా ఉంది అనేది కూడా. అదేవిధంగా ఆదర్శ్ కూడా ఇప్పుడే బయట నుంచి వచ్చాడు. ఆదర్శ్ ఏం చేసేవాడిని మీ అందరూ హాయ్ అండి. ఇంకా ఇప్పుడుదా మా ఆయన అయితే మాట్లాడాడు కదా, ఇంకా మధ్యాహ్నం పూట మా ఆయనకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది అంట. అందుకని చెప్పేసి ఇంట్లో అయితే బ్రెడ్ ఉందండి. అందుకని చెప్పేసి నేను కూడా ఎప్పటి నుంచో బ్రెడ్ హల్వా చేయాలని నా కోరిక. అందుకని ఇంక ఈరోజు అయితే బ్రెడ్ హల్వా చేస్తున్నాను. ఇంకెలా చేస్తానని చూసేయండి. ఇంకా అదేవిధంగా మా పిల్లలు అయితే ఆదర్శ్ బయటికి వెళ్ళి వచ్చాడు. ఇంకా అక్షయ్ వచ్చేసి ఇప్పుడు నిద్రపోయి లేచాడండి, ఫ్రెష్ అప్ అయ్యాడు శుభ్రంగా. నేను అలా చూస్తున్నా. హాయ్ అప్పుడు నిద్ర. హాయ్ అక్షయ్. అబ్బో, అరే నువ్వు అంటే చెప్పు ఆదర్శ్ గారు, నువ్వు చెప్పమా. నువ్వు అంటే చెప్పు ఆదర్శ్ గారు, నువ్వు చెప్పమంటే చెప్పమ్మా. అక్షయ్ నువ్వు చెప్పమ్మా. హాయ్ డాన్స్ అక్షయ్, డాన్స్ అయ్యమ్మా. అబ్బో, వాళ్ళ అన్నను కొడుతున్నాడు ఇంకా. సరే అండి, ఇంక రోజు అయితే మటుకి బ్రెడ్ హల్వా చేయబోతుందండి. ఏ విధంగా అనేది టేస్ట్ చూద్దాండి. పంచదార అదేవిధంగా సరే, నేనైతే ఇంకా బ్రెడ్ ముక్కలు అయితే తీసేసుకున్నాను. ఇంకా అదేవిధంగా జీడిపప్పు, కిస్మిస్, యాలక్కాయలు, అదేవిధంగా పంచదారు, పాలు కూడా తీసుకోవాలి. పాలు అయితే ఇంట్లో ఉన్నాయి. సరే అండి, ఇంకా బ్రెడ్ ముక్కలు అయితే కట్ చేసుకున్నాండి. ఇరుపంతా తీసేసి మామూలుగా వైట్ పెట్టుకున్నాండి. ఆదర్శ్ ఏం చేస్తున్నావు? నా సాయం చేస్తావా? ఏం సాయం చేస్తావు? తినడానికి సాయం చేస్తావా? అమ్మ తిట్టిది కొట్టిద్దిరా, అమ్మ తిట్టిది కొట్టిద్దిరా. రోజా బాగుందని చెప్పి కిస్మిస్ పళ్ళు మొత్తం వేసుకుని అంటున్నాడు. మమ్మీ కొట్టిద్దని చెప్పి మంచం కిందకి అది ఏదైనా జరపడ్డాడు. ఎక్కడ అన్నాడు? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. సరే అండి, ఇంకా బ్రెడ్ హల్వా కోసం అయితే మనం ఇదే విధంగా ఇంకో ఈ సైడ్ పక్కల అనేది రెడ్ బట్టికి తీసేసుకోవాలి, ఎరుపు బట్టికి. ఈ వైట్ బట్టికి మనం ఈ విధంగా ఇది కట్ చేసుకోవాలి. ఇంక దీన్ని అయితే మనం ఏం చేసుకోవాలి, ఇప్పుడు 4 పీసులు కట్ చేయాలి. సరే అండి, ఇంక మా ఆయన అయితే నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు. నేను ఈ లోపు అయితే పొయ్యి కూడా మంటేసాను. ఇంకా ఇలాగ మొత్తం అయితే కట్ చేసేసుకోవాలా. ఎండాకాలం అప్పుడు ఎండాకాలం వస్తుందండి, ఎండలో మామూలుగా కాయట్లేదు. ఈ ఎండలో రేకులు ఉండాలంటే మామూలుగా చెప్తారు కదండి, పిల్లలు అల్లాడిపోతారు. అమ్మో ఏందమ్మా, ఎండగా వస్తుందా? ఇంకా అదేవిధంగా మా ఆయన కట్ చేసేలోపు నేనైతే బాండీ పెట్టేస్తానని. ఇంకా బాండీ అయితే శుభ్రంగా కడిగేసి వెనకాలైతే ఇలాగ మసిపూసాను. ఎందుకంటే ఇంకా మనం కడిగినా కూడా గబక్కన పోయిద్ది, అందుకని చెప్పేసి శుభ్రంగా కడిగేసి ఆ మసి అయితే పూసేసాను. ఇంకా పొయ్యి మీద వండటం అయితే నాకు చాలా ఇష్టం అండి. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా నాకు చాలా ఇష్టం. అందుకని చెప్పేసి నేను ఎక్కడైనా మా అమ్మ వాళ్ళ ఇంటికి అడగానే చిటుకులే పొయ్యి మీదే చేస్తాను. గ్యాస్ మీద అంటే ఇంకా పిల్లల ఆశ్రిత అర్జెంట్ అని చెప్పేసి ఇంకా ఇంకా పొద్దున లేచి ఇంకా అన్నం కూర ప్రిపేర్ చేస్తాను. మరి ఇంక ఈరోజు నేను నా స్టైల్లో బ్రెడ్ హల్వా ఎలా చేస్తానని చూసేయండి. కొత్త వాళ్ళు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు చూస్తే మన గంట సింపుల్ కొట్టండి. పాత వాళ్ళండి కొట్టేది, కొత్త వాళ్ళు కొట్టేది. సరే అండి, ఇంకా అమ్ముతుంది. బాండీ కూడా హీట్ ఎక్కుతుంది కదా, ఇంకా ఆయిల్ అయితే పోసేసుకుందాము. బాండీ అయితే బాగా హీట్ ఎక్కిందండి. ఇంకా ఆయిల్ అయితే పోసేసుకున్నాం. ఇంక నేను వచ్చేసి ఈరోజు ఆయిల్ అయితే తీసింది క్యాన్ నిండా అయితే శుభ్రం క్యాన్ కడిగేసుకొని ఇంకా ఆయిల్ అయితే దీని నిండా అయితే పోసేసుకున్నాను. మనం ప్రస్తుతానికి కొంచెమే కదా ఉంది బ్రెడ్, అందుకని చెప్పేసి ఆయిల్ సరిపోయింది.
చూసారు కానీ పై కూడా నిట్ట మధ్య పెట్టమంటేస్తున్నారు రోజు అయితే మటుకి మా కోసం పిల్లల కోసం ఎంత కష్టపడుతుంది ఈ రోజాకైతే ఒక లైక్ కొట్టండి. అందుకని చెప్పి రోజాకి ఒక లైక్ కొట్టండి. అక్షయ్ చూడనండి తినడానికైతే ముందు అంటాడు, పని చేయడానికి అయితే అనుకుంటాడు. అక్షయ్ చూడనండి తినడానికైతే ముందు అంటాడు, పని చేయడానికి అయితే అనుకుంటాడు. ఏదో పని చేయొచ్చుగా. అక్షయ్ హాయ్ చెప్పు. హాయ్ హాయ్ అబ్బు హాయ్ చెప్పాడండి. హాయ్ చూడు ఎట్లా చదువుతున్నాడు. అట్లా పుట్టినప్పుడు ఆశ కూడా చెప్పలే హాయ్. సరేలే ఎవరో ఒకరు ఉంటారు కదా, భగవంతుడు అందరికి ఒకసారి తిరిగి పెట్టదు. ఆయిల్ అయితే ఎక్కిందండి. మనకి ఈ విధంగా అయితే పీసులు కట్ చేసేసుకొని ఇంకా వేసేసుకోవాలి. ఇంకా చిన్న పీసులు ఎందుకని చెప్పేసి నేను పెద్దగా వేసేసాను. 1, 2 అయితే అలా కట్ చేసాను. ఇంక ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవటం. అప్పుడే బ్రౌన్ కలర్లోకి వస్తుంది. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కదా, చిటికలో పని అయిపోతుంది. ఆయిల్ మీద హీట్ ఎక్కి బాగా టేస్ట్ అదిరిపోద్ది. మీరు కూడా ఏదన్నా పిల్లలు తినాలనుకుంటే అట్లా విధంగా తయారు చేయండి. బ్రెడ్ హల్వా అని చాలా సింపుల్ అండి. ఇంట్లో చాలా సింపుల్, ఏమి లేదు. మామూలుగా ఇంకా ఈ విధంగా మనం అయితే ఇక ఉడకబెట్టుకొని ఇంకా అందులో అయితే అదే నూనెలో వేపుకొని ఇంక దానికి పంచదార పాకం వేసుకొని ఇంకా అందులో కొద్దిగా అట్లా పైన క్రీమ్ పూసుకొని తింటామే. టేస్ట్ మటుకు అదిరిపోద్ది. ఆయిల్ విడిగా తీసేసుకోవటం. ఆయిల్ ఉండదు కదా, అది ఈ విధంగా జల్లులో పెట్టేసి అనుకో ఎనిగిపోయింది. అలాగా తిప్పేసే ఒక గేలు తీసుకొని. ఎందుకంటే ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కదా, అందుకని చెప్పేసి గబక్కన ఫ్రై అయిపోతుంది. నేను అందుకేనండి గ్యాస్ మీద కంటే పొయ్యి మీద చిటికలు అయిపోద్ది అని చెప్పేసి నేను ఎక్కువ పొయ్యి మీద యూజ్ చేస్తూ ఉంటాను. ఇంకేమైనా ఇంకా బ్రెడ్ హల్వా తయారైపోయినట్టేగా, ఎంతేగా. పాకం పట్టాలా, డ్రై ఫ్రూట్స్ వేపాలా, వెయ్యి ఆటలు నేగుతాయి కూడా. అంత నూనె ఇంకా ఆయిల్ ఏమైనా ఉంటే అంటే బ్రెడ్ కదండి, ఇంకా ఆయిల్ ఏమైనా ఉంటే ఇంక ఈ విధంగా తీసుకుంటే ఆయిల్ అనేది అంతా పోయింది. ఇవి కూడా వేపేసానా ఇంకా అంటే దీంట్లో వేసుకొని వేపుకున్నాం. కొంతమంది వేయరు కానీ మనం వేసుకున్నాం, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా తింటారు, వాళ్ళ పిల్లలు తింటారు. ఈ గోపుకున్నా సరే అండి. ఇంక నేను ఇంకా అలా తీసాను కదా, మళ్ళీ ఎందుకని చెప్పేసి విడిగా తీసేయడం అని చెప్పేసి ఇంక ఇవి కూడా వేపి చూసారు కదండి. మన సైడ్ ఉన్న బ్రెడ్ పీసులు కూడా బాగా వేగేసినాయి. ఈ విధంగా అయితే మనం వేపుకున్నాం కదా, ఇంకా ఈ విధంగా నూనె వేపినాయి చూడండి. ఇంకా ఈ విధంగా వేపుకొని పాకం పట్టుకుని ఆ పాకంలో వాటిని వేసుకోవడం మనం. ఇంకా అదేవిధంగా బాండీకి పెట్టేసుకొని ఇంకా దీంట్లో ఆయిల్ అంతా తీసేసానండి శుభ్రంగా. ఇంకా అదే విధంగా కొంచెం నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే మొత్తం వేపేసుకున్నాము. నెయ్యి కరిగిపోతుంది. అవి కూడా జీడిపప్పు కిస్మిస్ పాలు అన్నేసాయి. ఇంకా నెయ్యి అయితే పోసేసా కదా, ఇంకా అదే విధంగా జీడిపప్పు అయితే వేసేసుకుందాము. ఎందుకంటే నేను కొంచెం నెయ్యి వేసింది, బ్రెడ్ కొంచెం కదండి. అదే విధంగా కిస్మిస్ పాలు కూడా వేసుకోండి. కిస్మిస్ పాలు ఈరోజు ఏందో మన ఊర్లో హెలికాప్టర్లు తెగ తిరుగుతున్నాయి. ఇంతలో ఒకటి వెళ్ళింది. యాలక్కలు కూడా వేసేసుకున్నాం. యాలక్కలు దాంట్లో కాదు వేసేసుకునేది, అదే ఆడలకి మగవాళ్ళకి తేడా వంటలు కాడ.
ఇంకా అదేవిధంగా మొత్తం అయితే బాగా ఫ్రై అయిపోతుంది కదండి. ఇంక మా ఆయన వచ్చేసి నాకు హెల్ప్ చేస్తున్నాడు. రోజా నువ్వేం చేస్తావు అని చెప్పేసి ఇంక తీసే బావా మొత్తం ఫ్రై అయిపోయి. ఇంకా మనమైతే వాటర్ పోసేసుకుందామండి దీంట్లోనే. ఇంకా నెయ్యిలోనే వాటర్ పోసేసుకుందాం. వాటర్ కొంచెం బాయిల్ అయినాక పంచదార అయితే వేసేసుకుందాం. ఇంకా నీళ్ళు అయితే తిరుగుతూ ఉన్నాయండి. ఇంకా అదేవిధంగా ఇంకా ఒక గిన్నెకైతే నేను పంచదార తీసేసుకున్నాను. ఇంకా పంచదార కూడా వేసేసుకున్నాము. ఇంకా అదేవిధంగా యాలక్కాయలు కూడా వేసేసుకుందాం. ఇంకా యాలక్కాయలు అయితే ఇంకా ఆ విధంగా పీసులుగా చేసేసి ఇంకా వేసేసుకుందామండి. పొయ్యి మంట వేసుకున్నాక బాగా తెల్లుతున్నప్పుడు మన పాకం అనేది లైట్ పాకం వస్తే సరిపోయిద్దండి, ఎక్కువ కాకుండా. మీరైతే ఎలా చేస్తారండి కామెంట్ చేయండి. సరే అండి, ఇంకైతే బాగా వేపేసాయి కదా, ఇంకా అయితే 2 ముక్కలు అయితే చేసేసుకుందాము. ఇంకా అదే విధంగా ఇవి కూడా ఫ్రై చేశానండి. ఇంకెందుకంటే పిల్లలు ఉన్నారు కదండి, ఇంకా పిల్లలు తింటారులే అని చెప్పేసి వేస్ట్గా తీసేయటం ఎందుకని చెప్పేసి ఇంక 2 దానికి విడిగా చేసేసి వేపేసాను. ఇంకా అదే విధంగా డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు కిస్మిస్ కూడా వేపేసాను. ఇంకా మన పాకం కూడా రెడీ అయిపోవచ్చింది. ఇంక ఈ విధంగా అయితే పంచదార నీళ్ళు మరగబెట్టుకోవాలండి. మరగబెట్టుకున్న తర్వాత ఇంక మనం కాని పాకంతో వాటిలో ఉంచుకోవాలా. ఇంక వీటిలో వేసేసుకోవడం. యాలక్కాయలు అయ్యేవా జీడిపప్పు కిస్మిస్ పళ్ళు సరే అండి, మన పాకం అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకా ఈ పీసులు కూడా వేసేసుకుందాం. బ్రెడ్ పీస్ మొత్తం అయితే ఫ్రై చేసేసుకున్నాం కదా. ఇంకా అదేవిధంగా ఇంక ఇవి కూడా వేసేసుకున్నామండి. ఇది పాకం కదా, పంచదార నానితే చాలు కొంచెం లైట్గా. ఇప్పుడు ఇంతకీ ఏంది ఇది నాకు అర్థం కాల. బ్రెడ్ హల్వా. పెళ్ళిలో తినలేదు ఎప్పుడు బ్రెడ్ హల్వా. బ్రెడ్ హల్వా కాదంట్లా, కానీ ఇప్పుడు మళ్ళీ దీనికి ఇంకోటి వెరైటీగా ఉందా? ఏంటి వెరైటీగా? ఇప్పుడు ఇది అయిపోయినట్టేనా? ఇంక అయిపోయినట్టే. మరి నువ్వు వేయలేదు కిస్మిస్ పళ్ళు. అది కొంచెం దగ్గర పడినా ఎంత. ఇంక ఈ విధంగా అయితే మనం బండి వేసుకోవాలని వేపుకోవాలి. ఆ పాకంలో ఉడికితే చాలు. ఇంకా రెడీ అయిపోయినట్టేనా? ఇది బాగా దగ్గర పడ్డాక కొంచెం గ్లాస్ పాలు పోసుకోవాలి. మళ్ళీ పాలు పోయాలి కదా. ఇంక ఈ విధంగా అయితే మనమైతే మెత్తగా బ్రెడ్ హల్వా రెడీ అయిపోయిందండి. నెయ్యి వారు వస్తున్నాడు వీడు. సరే అండి, మన పాకం అయితే రెడీ అయిపోయింది కదా. బ్రెడ్ హల్వా అయితే అలానే కొంచెం అయితే పాలు పోసేసుకున్నాము. మాకు దిమ్మికి చేస్తుంది. టేస్ట్ అయితే ఎదిరిపోయేటట్టుంది. సరిపోతాయి కొంచెం కొద్ది లైట్గా చాలా. బ్రెడ్ హల్వాలో ఎక్కువ పాలు పడవు. బాగుంది, టేస్ట్ ఎదిరిపోయేటట్టు చేసి చూస్తాంటానే. ఇంకా విధంగా అయితే మన బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. అసలు చూస్తుంటేనే ఎలా ఉందంటే నాకైతే చాలా సంతోషంగా ఉంది. అలా విధంగా లాస్ట్ కొంచెం నెయ్యి అయితే వేసేసుకున్నాము. చూసారండి, ఆగం చేస్తున్నాడని చెప్పి అక్షయ్ బాబుని అయితే కొట్టని చెప్పి అక్షయ్ హాయ్. అక్షయ్ 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 ఇదిగా హాయ్ చెప్పు. అక్షయ్ ఇదిగా హాయ్. ఇందా హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. సరే అండి, తొందర సరిపోయింది. మొత్తం అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా అదే విధంగా ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకున్నాము. అదే జీడిపప్పు కిస్మిస్ మొత్తం అయితే వేసేసుకున్నాము. ఇంకే విధంగా మంట ఎక్కువ పెట్టుకోకుండా తక్కువ మంటలో అయితే ఇంకే విధంగా అయితే వేపేసుకోవాలా.
చూస్తుంటే నాకు చాలా బాగుంది. నాకు ఈ విధంగా కుదిరిద్దని అసలు అనుకోలేదు. టేస్ట్ మటుకు అదిరిపోతుంది. అబ్బా ఎన్నిసార్లు అంటే మా ఆయనకైతే నోరు ఊరిపోతుంది అనుకుంటా పాపం. బాగుందండి టేస్ట్ మటుకు. సరే ఇంకైతే టేస్ట్ అయితే చూసేద్దామండి ఆరిపోయినాక. అయిపోవచ్చింది ఇంకా అయిపోయింది కాబట్టి ఇంక టేస్ట్ అయితే చూసేద్దాం. సరే అయిపోయిందిగా. మన బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. నేను వచ్చేసి మొన్న ఇది సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అయితే గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చారు కదా, ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఆశ్రీ కోసం దీంట్లో వేసేసి ఇంకా మూత పెట్టేస్తే బాగుండేది అని చెప్పేసి ఇంకా ఆ విధంగా పెట్టేసాను. ఇంకా అదే విధంగా పిల్లలకి ఇంకా అదేనా మా ఆయనకైతే ముగ్గురికి అయితే వేసి ఇచ్చేసాను. ముగ్గురికి 3 కప్పులు. బావా తీసుకోండి ఒక్కొక్క కప్పు. నాకు ఈ పెద్ద కప్పు. అక్షయ్ ఎక్కిండి పాపం పైకి. చూడు టేస్ట్ అయితే అదిరిపోయింది. సూపర్ గా ఉంది. కూర్చోనా ముందుకు జరగను కూర్చో. లింగం అది కాలు మీద తీసుకుని టేస్ట్ టేస్ట్ మటుకు సూపర్ గా అదిరిపోయిందండి. యాక్చువల్లీ నాకు దొంగతనం తీసుకుంది. కాలేదంటరా రెడ్ అంటే ఏదనుకున్నాను, ఏ విధంగా తాగేస్తా ఏదనుకున్నాను. ఏంటంటే మటుకి అచ్చంగా బంతులు వేసినట్టు ఉంది. సేమ్ డీటెయిల్ దిగిపోయింది. ప్రింట్ కుట్టినట్టు భలే ఉంది అయితే మటుకి. రాస్తే ఎప్పుడు వచ్చింది పాపం, రాస్తే కోసం కూడా ఉండాలి కానీ. ఆదర్శ ఎలా ఉంది? బాగుంది. తిను. ఆదర్శ కూడా స్పూన్ పెట్టా తిను. అయిపోయింది చెప్పి కదా రోజు పెట్టరోజా. ఇంక నేనైతే చాలా ఇష్టంగా రెడీ చేశానండి. ఇంక అందుకని చెప్పేసి ఈ రోజు మా కోసం కదా రెడీ చేసింది అని చెప్పేసి బా అంత బాగుందంటే అసలు చాలా చాలా బాగుందండి. తింటుంటే మొత్తం తినాలనిపిస్తుంది. మా అక్షయ్ చూడండి, వాడు ఒక్కడే తింటాడు, నేను పెట్టాల్సిన అవసరం లేదు. ఆదర్శ్ సరే అండి. మా ఆదర్శ్ వచ్చేసి అలిగాడు, అందుకని చెప్పేసి వాళ్ళ డాడీ చూడండి ఎలా బెత్తినాడు పెడుతున్నాడు. ఏమైందమ్మా? ఏమైంది? తినమ్మా. అబ్బో ఆదర్శ్ టేస్ట్ ఎలా ఉంది? ఆదర్శ్ బాగుందా? టేస్ట్ బాగుందా? నాగుతున్నాడు. అయ్యో అబ్బో చెప్పమా టేస్ట్ ఎలా ఉంది? బాగుందా? నచ్చిందా నీకు? అక్కకి వద్దా? నువ్వు ఒక్కడే తింటావా? సరే నువ్వే తిను. వాడికి ఇచ్చేసి గిన్నె పైకి తీసుకొని పెట్టుకొని తినేసి. అట్ట బాగా చదువుకోవాలమ్మా, అట్ట అలకూడదు సరేనా? తిను. సరే ఇంకా ఆశ్రిత్ అయితే స్కూల్ కాడ నుంచి వచ్చేసింది. ఇంకా అమ్మాయి కోసం అయితే ఇంకా బాక్స్లో అయితే ఫ్రెష్గా ఉంచేసాను. ఇంకా అదే విధంగా ఆశ్రిత్ టేస్ట్ ఎలా ఉందో చూడమ్మా. చెప్పు టేస్ట్ ఎట్లా టేస్ట్ బాగా కొమ్మ నాకు చూడు ఎలా ఉంది. ఏంది? తిను, నీకోసం ఉంచింది. అసలు చూస్తుంటే నాకు చాలా నోరూరిపోతుందండి. అంత బాగుందంటే అంత బాగుంది. మా ఆశ్రితకి అయితే చాలా చాలా నచ్చింది. తీపి అంతే ఉండాల్సింది. నువ్వు తినుమా. నా కోసం ఇంత ఇష్టంగా చేశాక మమ్మీ. బా నీకు నేను పెట్టినా అదేంది? నీకు కొంచెం నాకు కొంచెం. మా ఆశ్రిత ఎక్కువ తీపి ఉండే తినట్లేదన్నా. జలుమా ఎట్టా అట్వా
మా అక్క కూడా జలుబు చేసిద్ది, చూసాడు కదండి ఈ వయసులోనే జలుబు చేసిద్ది అంటే. ఇంకా అదే విధంగా మా అక్షయ్ ఆదర్శ అయితే ఇద్దరు నిద్రపోయారు. చర్చికి వెళ్తే ఏమన్నా కూర్చొనిచ్చారా? ఇంకా నేనైతే ఇంక ఇప్పుడే ప్రార్థనకి వచ్చామండి. ఇంకా ఆశ్రిత కోసం ఇంకా టేస్ట్ చేస్తానని చెప్పించా కదా, అందుకని చెప్పేసి ఇంకా ఆశ్రిత కోసం బ్రెడ్ హల్వా టేస్ట్ చేసింది. ఆశ్రిత ఎలా ఉంది నువ్వు చెప్పలేదు ఇంతకీ. ఎట్టుంది నీకు టేస్ట్ ఎట్టుంది చెప్పు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని చెప్పు. బై బాయ్. ఇప్పుడు ఎందుకు టేస్ట్ ఎలా ఉందో నువ్వు చెప్పలేదమ్మా. బాగుంది. ఎట్టుంది? సూపర్. అబ్బో సూపర్ సూపర్. ఎలాగా సూపర్ సూపర్. చాలా మంది అంటున్నారండి రోజా నోరు విప్పి మాట్లాడు అని ప్రతి ఒక్క వీడియోలో కామెంట్ చేస్తున్నారండి. నేనైతే నోరు విప్పే మాట్లాడుతున్నాను, కానీ అలా ఎందుకు మరి వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. నేనైతే చాలా వరకు అయితే నోరు విప్పి మాట్లాడాలని అనుకుంటున్నాను, అందుకని చెప్పేసి అలా కామెంట్ చేస్తున్నాను కదా. అయినా కూడా నేనేం అనుకోవట్లేదు, కానీ చెబుతున్నాను నోరు విప్పే మాట్లాడుతున్నానండి నేనైతే. మరి వీడియోలు అయ్యాకే అలాగ మొబైల్లో మరి క్లారిటీ ఎలాగుందేమో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా క్లారిటీగానే మాట్లాడుతున్నాను. చాలామంది కామెంట్ చేస్తున్నారు, వాళ్ళ కామెంట్స్కి మంచి రిప్లై ఒకటి ఇస్తాను. సరేనా? వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. సరేనా? అంతవరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్.